ఉత్తరాంధ్రలో అన్యక్రాంతమవుతున్న దళితుల భూముల పరిరక్షణకు కొత్త ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సిపిఎం డిమాండ్ చేసింది. ఉత్తరాంధ్ర దళితుల భూములకు రక్షణ కల్పించాలని కోరుతూ విశాఖలో దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి లోకనాథం విబిసి ఆన్ టీవీతో మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో భూ అక్రమాలపై గత ప్రభుత్వం ఇప్పటి ప్రభుత్వం సిట్టిల్ వేసినా ప్రయోజనం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం 800 ఎకరాల దళితుల భూములు అన్యక్రాంతమైనట్లు మీడియా వార్తలు వస్తున్నా అధికారులు సరిగ్గా స్పందించకపోవడం దారుణమన్నారు. జిల్లా కలెక్టర్ కూడా అక్రమార్కులను వెనకేసుకురావడం ఆవేదన కలిగిస్తుందన్నారు. జూన్ 4 తర్వాత వచ్చే కొత్త ప్రభుత్వం హైకోర్టు న్యాయమూర్తి చేత దర్యాప్తు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్రలో గత 10 ఏళ్ల నుండి 40,000 ఎకరాలు డీఫారం పట్టాలు అన్యాక్రాంతమయ్యాయని అనేక పత్రికల్లో వస్తూ ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం గతంలో ఉన్న ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం ఏవైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలన్నీ నిర్లక్ష్య ధోరణితో మొత్తం దాన్ని రూపురేఖలే మార్చేసే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా ఇటీవల కాలంలో నేషనల్ హైవే అటు ఇటు కలిపి దాదాపు 800 ఎకరాల భూమి సిఎస్ ఎవరైతే ఉన్నారో ఆ సిఎస్ యొక్క కుటుంబాలు ఆక్రమించాయని చెప్తా ఉన్నారు. ల్యాండ్ కబ్జా చేశారు, వాళ్ళ మీద ఏమీ చర్యలు తీసుకోలే. ఆ చర్యలు తీసుకోకుండా ఈరోజు వచ్చేసరికి ఆ 2 సీట్ల మీద ఇక్కడున్న దళితులకు కానీ గిరిజనులకు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ న్యాయం జరగలే. అందుగురించి ఇప్పుడు మొత్తం గతంలో ఉండే 2 సీట్లు పక్కన పెట్టేశారు. కాబట్టి ఈరోజు ఏదైతే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉన్నారో ప్రధాన న్యాయమూర్తి చేత సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తాం.